ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబుకు అరుదైన గౌరవం. కరాటన్ రాంబాబు ముఖ చిత్రంతో స్టాంపు విడుదల చేసిన తపాలా శాఖ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్. మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ రవిచంద్ర. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబుకు మరొక అరుదైన గౌరవం దక్కింది. తన దాతృత్వాన్ని సన్మానిస్తూ కరాటన్ రాంబాబు ముఖ చిత్రంతో తపాలా శాఖ ₹5 విలువ గల స్టాంపులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను తపాలా శాఖ అధికారులు సన్మానించి స్టాంపులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టిందన్నారు. అయితే పేద బాలికలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని 100 మంది బాలికల పేరు మీద కరాటన్ రాంబాబు తన సొంత నిధులతో అకౌంట్లు ఓపెన్ చేయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ చిత్రంతో ₹5 స్టాంపు విడుదల చేసి సన్మానం చేయడం జరిగిందని వివరించారు. అనంతరం కరాటన్ రాంబాబు మాట్లాడుతూ బాలికలు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఏలూరు డివిజన్ ఎస్పీ ఎస్ విజయభాస్కర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ కె శ్రీనివాసరావు, హెడ్ పోస్ట్ మాస్టర్ జి గంగాధర్రావు, నాయకులు కరాటం ఉమా, చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, కసుకుర్తి ఉమా, ఆకుల రాకేష్, సాధనాల కరుణ తదితరులు పాల్గొన్నారు. రంగానాయుడు గారు మినిస్టర్గా ఉండగా ఇక్కడ ఓపెన్ చేశాను. మళ్ళీ ఇదే రావడం. అప్పుడు ఎస్టీడీ లైన్ ఓపెన్లో ఎక్కింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆయన కూడా వచ్చారు. అది ఇబ్బంది అయితే ప్రోగ్రామ్ ముందు కనెక్ట్ చేయండి. ఇక్కడి నుంచి ద్వారకా కనెక్ట్ చేసి ఓపెన్ చేసి మాట్లాడారు. ఇంకా మా వాళ్ళందరూ ఒకళ్ళు కాదు, అందరూ కూడా ఇది నిన్నటి వరకు నాకు ఈ సంగతే తెలియదు. ఇస్తున్నారు కానీ ఏదో ఈ లీవ్గా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎఫెక్ట్ ఉంటుందని కూడా తెలియదు. మీరు ఎంగా శాలరీ దాంట్లో పట్టుకుంటారు. ఇంత చిన్నదానికి కానీ చిన్నదైనా చాలా మంచి పని చేశారు మా వాళ్ళందరూ. మా నాయకులందరికీ ముందుగా వాళ్ళందరికీ అభినందనలు. మీరు జాగ్రత్తగా ఉండవచ్చు, ఎవరో కూడా చూసేస్తారు. కంపల్సరీగా మీ వృత్తి రీత్యా రోజు మోటార్ సైకిల్ మీద తిరగాలి కాబట్టి మీరు తప్పనిసరిగా హెల్మెట్లు వాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు తెలియదు, మా తమ్ముడు చెప్తున్నారు, ఎప్పటి నుంచో కడుతున్నారు పిల్లలు. చాలామంది చెప్తున్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం, అందరూ తెలుసుకోవాలి, మీరు కూడా ప్రచారం చేయాలమ్మా. ఆడపిల్లలు ముందుగా మీరే ప్రచారం చేసి ఇది చాలామంది బతికిస్తూ ఉంటారు, ఇది మంచిది, ఇది చెయ్యాలి. నేను ఎప్పుడో తెలిసి తనకు కూడా చాలా మంచి విషయం. పెద్దలు కూడా దీని మీద మీరు కూడా పెద్దలందరూ కూడా ముందు చూపుతో మనవాళ్ళకి మనవరాలకి అందరికీ కట్టవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన పోస్ట్ డిపార్ట్మెంట్ వారందరికీ ముందుగా ఎస్పీ గారికి, సబ్ ఎస్పీ గారికి, పోస్ట్ మాస్టర్ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుంటూరు దగ్గర సీతారాం నగర్ దగ్గర నుంచి ఇటు జగన్నాథపురం కొయిలగూడెం దగ్గర, కామరకోట దగ్గర ఆడమిల్లి, జీలకర్రగూడెం, ఈ
ఈ జంగారెడ్డి హెచ్ఓ, ఇవన్నీ కూడా పోస్టల్ సేవలు మేము అందిస్తున్నామండి. మీరు మా మధ్య ఈ సాయంకాలం ఉండడం మాకు ఎంతో సంతోషకరం. సేవలో ఖచ్చితంగా కరాటం రాంబాబు గారు ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు. అంటే బుట్టగడ్డలో అయితే ఎక్కువ పోస్టులు కూడా మీరు అంటే హోర్డింగ్లు చూడొచ్చు మీరు. అన్ని చోట్ల కూడా కరాటం రాంబాబు గారు హోర్డింగ్లు మనం చూస్తున్నాం. 100 మందికి పైబడి గర్ల్ చైల్డ్స్కి సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చేశారు ఇక్కడ జంగారెడ్డి హెచ్ఓలో. అది మీరు దాతృత్వం వల్ల జరిగింది. అది ఇప్పుడు కరాటం రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్సీ ఎస్టీలపై దాడుల నిరోధక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కేసుల పరిష్కారంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కమిటీ సభ్యులు నల్లమిల్లి శంకర్, తాళ్లు రాణి, కుంటన్ రాంబాబు, సాయం ముఖ్యాలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2025 జనవరి నుండి 2026 జనవరి 31వ తేదీ వరకు మొత్తం 59 కేసులు నమోదయ్యాయని, వీటిలో 37 కేసులకు సంబంధించి విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. వీటిలో 56 మంది బాధితులకు ఎఫ్ఐఆర్ స్థాయిలో 63.25 లక్షల రూపాయలు, ఛార్జ్షీట్ దశలో 31 మందికి 68.50 లక్షల పరిహారం అందించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన సమయంలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఒక్కసారి జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్దేశించిన సమయానికి నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, తెగల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు ప్రజల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐటీడీఏ పిఓ రాముల్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అది ఎట్లా మనం అడ్రస్ చేయవచ్చు అనేది అన్ని అందులో డిస్కస్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. ఐ వార్మ్లీ వెల్కమ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇన్ టు దిస్ మీటింగ్. సో ఈ మీటింగ్లో ఫస్ట్ కొన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్స్ చూపించుకున్నాక ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి వాళ్ళు ఆన్సర్ చెప్పండి. దెన్ విత్ లాస్ట్ ద ఆనరబుల్ మెంబర్స్, మన ఎమ్మెల్యే గారు అండ్ మెంబర్స్ టు అడ్రస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే అది చెప్తారు. డిస్ట్రిక్ట్ మన దగ్గరికి ఎలాంటి కాంపన్సేషన్ పెండింగ్ లేవని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఇష్యూస్ కంపేర్గా మన జిల్లాలో తక్కువ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ని హైలైట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూస్ కూడా ఒకసారి ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకుంటాం. సిన్స్ ఆల్ ద డివిజనల్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో హియర్. ఓకే, స్టార్ట్ చేయండి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న చైర్పర్సన్ ఛాంబర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు చిటికల అచ్యుతరామయ్య, అయినాల రమణమూర్తితో కలిసి చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని తీర్పు వచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా పలు ప్రాంతాల్లో కూటమి శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఈ ఫ్లెక్సీల వలన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగిందన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేశారన్నారు. ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, సంకు సురేష్, నేకూరి కిషోర్, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోగి రమేష్ గారికి, అంబాటి రాంబాబు గారికి దాడి చేయడం జరిగింది. కార్లు బదలగొట్టడం, ఇంటి మీద దాడి చేయడం ఇదేనా కూటమి ప్రభుత్వం చేసేది? మాజీ మంత్రుల మీద దాడి ఖండిస్తున్నాం. మాలాగా వైఎస్ఆర్ పార్టీ లాగా నీతిగా ఉండాలి. ఎందుకు ఈ దాడులు ఎందుకు చేయడం, ప్రజలను కొట్టడం ఎందుకు? ఇదేనా మీరు చేసేది? యానిమల్ ఫ్యాట్ కానీ ఎక్కడా కూడా లడ్డూలో కలవలేదని చెప్పి సిట్ నివేదిక ఇస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము అందరం కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి జంతువులు కావలేదు, సిట్ ఇచ్చిందని చెప్పేసి మేము చెప్పడం వల్ల వాళ్ళు దీనికి అధైర్యపడిపోయి వెంటనే ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు మీరు ఫ్లెక్స్లు పెట్టారు? ఫ్లెక్స్లు పెట్టబట్టే కదా వివాదాలకు కారణమైంది. ఆయన ఫ్లెక్స్ పెట్టబట్టి, ఆయన వెళ్ళబట్టి మీరు అందరూ, మీ కార్యకర్తలు అందరూ వచ్చి మనల్ని అటాక్ చేయగానే అక్కడికి చెప్పాడు ఆయన.
ఆ అటాక్ చేసే క్రమంలో వాళ్ళందరూ నా మీద కర్రలతో వచ్చారు. దాని గురించి నేను అన్నానని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా కూడా ఆగకుండా ఇంటికి వెళ్ళి ఇల్లుని ధ్వంసం చేయటం. అలాగే అంబటి రాంబాబు గారు ఇష్యూ అయినంటే మళ్ళీ జోగి రమేష్ గారు ఆయన్ని మద్యం అక్రమ కేసులో దాదాపుగా 84 రోజులు ఆయన్ని అక్రమ అరెస్ట్ చేసి ఆయన రిలీజ్ అయ్యి వస్తే ఆయన ఇంటి మీద దాడి, పెట్రోల్ బాంబులతో ఏ విధంగా ఇస్తారో మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఒక బీసీ నాయకుడైన జోగి రమేష్ గారి మీద దాడిని కూడా మేము పట్టణంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులందరం కూడా ఆయన దాడి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రథమ పని ఉప్పాల హారిక గారి మీద మొదటి ప్రయత్నం చేశారు. వారి యొక్క అనుచరులతో వారు ఆఫీస్కి వెళ్తుంటే అడ్డగోలుగా అడ్డగించి మీ కూటమి నాయకులందరూ కూడా ఆవిడ మీద దాడి చేశారు. ఆ దాడి అక్కడితో ఆగలేదు. ఈ రోజున అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి మీద దారుణంగా ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే అత్యంత దారుణంగా ఒక కత్తులు, రాడ్లు, కర్రలతో దారుణంగా ఇంటికి వెళ్ళి కారు అద్దాలు కానీ, కారు ధ్వంసం చేయడం కానీ, ఇల్లును ధ్వంసం చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబీకులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఇదంతా కూడా చాలా దారుణమైన చర్యని చెప్పి మేము జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. గత వారం రోజుల బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అంబటి రాంబాబు గారి మీద దాడి కానివ్వండి, జోగి రమేష్ గారి మీద దాడి కానివ్వండి, భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సగటు పౌరుడికి రక్షణ లేకుండా పోయే విధంగా ఉంది. ఇది రాజకీయాల్లో మంచిది కాదు. అంతేకాదు, ఒక భగవంతుడు సాక్షాత్తు కలియుగదైన వెంకటేశ్వర స్వామి విషయం మీద మనం మాట్లాడి ఆ ఉన్నతిని తగ్గిస్తారని ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని మీద మాట్లాడి దాని మీద కష్టపడి లోకు చేయడం కూడా ఎవరికి తగదు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రశాంతమైన మంచి రాజకీయ వాతావరణం ఉంది. ఇలాంటి కక్షలు కార్పణ్యాల వల్ల మంచి వ్యక్తిగత జీవన విధానాన్ని దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కక్షపూతమైన వాతావరణం పెరుగుతుంది. ఇది ఎవరికి మంచిది కాదు. ఇలాంటి విషయాల్లో ఈ అధికార పార్టీ నాయకులు సౌనంతో వ్యవహరించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగం లోబడి తప్పు చేసిన వారి మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప అనైతికంగా దాడులు చేయడం తగదు. ఈ విషయాన్ని జంగారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ బాడీ తరఫున మేమందరం కూడా ఖండిస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, బీబీ రామ్జీ 2025 చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఊపి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం ఉపాధి కల్పించిందన్నారు. దేశంలో గ్రామీణ వలసలు నివారించడానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్రాలపైన ఎలాంటి భారం లేకుండా ఉన్నటువంటి ఈ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విపి రామ్జీ కొత్త చట్టం ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, 2005లో తెచ్చిన చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న అన్ని మండల కేంద్రాల్లో కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగస్వాములై నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, అధ్యక్షులు తామా ముత్యాలమ్మ, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, వై సీత, చిన్నం మాధవ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన రద్దు చేసి కొత్తగా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు మీద రామ్జీ 2025 కొత్త చట్టాన్ని తెచ్చింది. పేరుకు మాత్రం 100 నుంచి 125 రోజులు పెంచాము, పని దినాలు పెంచామని పచ్చి బూటకం నాటకం ఆడుతుంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోనేమో గ్యారెంటీ ఉంది. ప్రతి పేద కుటుంబం ఏడాదిలో 100 రోజులు ఎప్పుడైనా చేసుకునే అవకాశం గాంధీ చట్టంలో ఉంది. అంతేకాకుండా ఆ చట్టం చట్టబద్ధంగా ఉంది. 360 రోజులు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. 100 రోజులు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి పొందొచ్చు. ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో చిన్న సన్నకారు రైతు ఎవరైనా ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకునే అవకాశం 2005 మహాత్మా గాంధీ చట్టంలో ఉంది. అటువంటి పారదర్శకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి కరోనాలో దేశ పేదలకు అన్నం పెట్టినటువంటి ఒక చారిత్రాత్మకమైన గాంధీ చట్టాన్ని రద్దు చేసి ఆ గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు మీద దాదాపు 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు నష్టం చేసే పద్ధతుల్లో కొత్త చట్టాన్ని చేసింది. ఈ చట్టంలో గ్యారెంటీ లేదు.
కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇవ్వాలన్నది తగ్గించుకొని 60% ఇస్తామని చెప్తుంది. రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్రాల్లో జీతభత్యాలకే డబ్బులు లేవు. గాంధీ చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? రాష్ట్రాలకు అవకాశం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ ఇస్తే ఆ ఊర్లో మాత్రమే పనులు ప్రారంభిస్తారు, ఆ ఊర్లో మాత్రమే పనులు ఇస్తారు. ఇప్పటిలాగా ఏ గ్రామంలో అడిగితే ఆ గ్రామంలో ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఏడాదిలో గవర్నమెంట్ ఎక్కడైతే వ్యవసాయ సీజన్ ఉందనే పేరు మీద, వ్యవసాయ సీజన్ లేకపోయినా ఆ పేరు మీద పనులు ఇవ్వరు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు హక్కులు లేవు. అందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఆ చట్టాన్ని అమలు చేయాలి, 200 రోజులకు పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన సమ్మె నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల నాయకత్వంలో ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రారంభమై 8వ తేదీ ముగుస్తుంది. 12వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి 25 మండలాల్లో ఈ సమ్మె జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మండలాల్లో సమ్మె చేస్తున్నాం. మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానంతో అరెస్టు చేసిన నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. చింతలపూడిలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మనకి చింతలపూడి మండలంలో ప్రగడవరం అనే గ్రామంలో ఒక 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగురాలు ఉన్నది. ఆ అమ్మాయికి స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏదైనా సొంతంగా ఒక పని చేసుకోవడం కానీ తెలియదు. బయట ప్రపంచంతో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక కామందుడైనటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అతను అమ్మాయిని మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ముద్దాయి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయటం జరిగింది. ఇలాగా అతను అనేక సార్లు అమ్మాయి మీద అత్యాచారం చేయటంతో అమ్మాయి గర్భం దాల్చింది. ఆ తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి తెలిసింది. వీళ్ళు రోజువారీ పనులు చేసుకొని కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తూ ఉండేవాళ్ళు. దాని మీద అమ్మాయికి తనకి ఏం జరిగిందనేది చెప్పుకోలేని పరిస్థితులు అమ్మాయి చెప్పలేకపోవడం, ఈ నెలసరి రానందువలన డాక్టర్కి చెక్ చేయించి చూసినప్పుడు అమ్మాయి గర్భవతిని నిర్ధారణ అవడంతో వాళ్ళు పోలీసుల్ని సహాయం కొరకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీదట ఎస్పీ గారి ఆధ్వర్యంలో అలాగే జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మితా రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం మన చింతలపూడి ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనిలో దర్యాప్తు చేయించడం జరిగింది. ఈ నిందితుల్ని నిర్ధారించి అసలైనటువంటి నిందితుడు ఇతని పేరు కొప్పుల యేసు అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు, ఒక్కటే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం జరిగినా తెలియదు, అమ్మాయి చెప్పలేదనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజుల కాలనీకి చెందిన జంగంబిల్లి తేజస్వినికి ప్రభుత్వం నుంచి మంజూరైన సుమారు 22,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నామన్నారు. ప్రజారోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజపాల్, నాయకుల గెడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీను, తెలగారపు సాయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు లేరనే నెపంతో కొరసావారిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయడం సరికాదని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం మండలం కొరసావారిగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గిరిజన సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సరిపడిగా లేరనే కారణంతో కొరసావారిగూడెం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయడం వల్ల గ్రామంలోని మిగతా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్య అనేది విద్యార్థుల యొక్క ప్రాథమిక హక్కు అని చెబుతున్న ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేయడం సరికాదన్నారు. తక్షణమే ఈ పాఠశాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరసవారిగూడెంలోనే స్కూలు, వరసవారిగూడెంలో స్కూలు, వరసవారిగూడెం స్కూలు, మా ఊళ్ళోనే బడి. పంచాయతీలోని వరసవారిగూడెం గ్రామ విద్యార్థులు గ్రామంలో స్కూల్ లేకపోవడంతో ఇనుమూరు గ్రామంలో వచ్చి ఇక్కడ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ 2వ తరగతి వరకు ఈ స్కూల్ నడుస్తూ ఉంది. గతంలోని పిల్లలు లేరన్న పేరుతో వరసవారిగూడెం స్కూల్ మూసేశారు. మళ్ళీ ఇప్పటి వరకు స్కూలు ఓపెన్ చేయలేదు. కానీ ఇప్పుడు 10-20 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఇనుమూరు గ్రామానికి వస్తూ ఉన్నారు. మరి కొంతమంది పందిరిమామిడిగూడెం వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పిల్లలు లేరన్న కారణంతో ఆ రోజు స్కూల్ మూసించేశారు. ఇప్పుడు పిల్లలు ఉన్న చోటేమో స్కూలు ఓపెన్ కావట్లేదు. కాబట్టి కొరసవారిగూడెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. ఈ పిల్లలకి రోజు 2 కిలోమీటర్ల దూరం నడిచి రావటం అనేది చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా ప్రమాదాలు పొంచున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా దృష్టి పెట్టి వెంటనే స్కూలు ఓపెన్ చేసి ఆ పిల్లలకి అక్కడే పాఠాలు అవి నేర్పమన్నది ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. చాలని వేతనాలతో అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంగన్వాడీల వేతనాలను పెంచాలని ప్రభుత్వాలను సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్కి 2,700 రూపాయలు, హెల్పర్కి 1,350 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దీనికి మిగతా నగదును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ అంగన్వాడీలకు నెలసరి వేతనాలు అందిస్తున్నారన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడి సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అంగన్వాడీలకు నిధులు పెంచాలన్నారు. అదేవిధంగా వేతనాలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు జి విమల, కార్యదర్శి అనంతలక్ష్మి, జిల్లా కోశాధికారి ఏఎన్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే మోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించినే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో నాటు తయారీ నుండి బయటకు వచ్చిన కుటుంబాలకు మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధితో జిల్లా యంత్రాంగం అందించిన గౌరవప్రదమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బుధవారం నవోదయం 2 మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటు రహిత జిల్లాగా రూపొందించేందుకు నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుండి బయటకు తీసుకొచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. మార్పు మొదటి దశలో 40 కుటుంబాలకు 31.40 లక్షల రూపాయలు అందించామని, రెండో విడతలో 26 కుటుంబాలకు 19 లక్షల రూపాయలు అందించామని అన్నారు. ఈ నగదుతో కిరాణా, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటు చేయించి వారికి ఆర్థిక భద్రత కల్పించి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా పునరావాస చర్యలు తీసుకుందామన్నారు. అనంతరం నాటుసారా తయారీ మానివేసి ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన 26 కుటుంబాలకు 19 లక్షల రూపాయల రుణాలను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్లతో కలిసి కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య తదితరులు పాల్గొన్నారు. అవన్నీ తెలుసు. కొత్తగా మీకు శ్రీనిధి ఉన్నది లోన్ తీసుకొని మేము ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఇది ఓన్లీ మీరు నాటుసారా ఇంకా చెయ్యము అని ప్రామిస్ తోటి తీసుకున్న లోన్లు. ఓకే, ఎట్లయినా గ్రూప్ లోన్లే కదా, ఏమైపోతుంది మీరు తెలుసుకుంటే. ఇప్పుడు నేను చెప్పినట్టే మాకు తెలిసిన వెంటనే ఈ ఒక లోన్ కాదు, మీకు వచ్చిన గవర్నమెంట్ స్కీమ్ అన్నీ మేము క్యాన్సిల్ చేస్తాము. నేను చెప్పిన తెలుగు అర్థమైంది కదా. ఇవన్నీ మీరు తెలిసి నా ముందుగా ఒప్పుకొని ఈ లోన్లు తీసుకుంటున్నారు. కరెక్టేనా? చెప్పొచ్చు అట్లా. ఈ ఒకటే కాదు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వస్తే నేను కలెక్టర్, నేను చెప్తే అవుతుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ కార్డు ఆపేయని చెప్పి ఆ రోజు నుంచి మీకు రేషన్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు నా తోటి ఈ రోజు నేను ఇంకా ఈ పనిలో మళ్ళీ చేయమని. కానీ మళ్ళీ చేస్తుంటే పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అన్ని డిపార్ట్మెంట్ నాకు కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇవన్నీ ఒప్పుకుంటున్నారా? కలెక్టర్కి ఎందుకు ఒప్పుకుంటున్నారు కదా. సరే చేయండి. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సూచించారు. భీమడోలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జడ్పీ చైర్పర్సన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ
పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రణాళిక ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కింద బాలికలకు అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు నివారించడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమన్వయంతో క్రాఫ్ట్ రూపొందించిన బాల్య వివాహాల విముక్తి రథాన్ని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బాల్య వివాహాల కారణంగా ఆరోగ్య దుష్ప్రభావాలను ప్రజలకు తెలియచేసి జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే 1098 లేదా 112 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జేసీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బి ఫ్రాన్స్ తంబి, మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి శారద, నోడల్ ఆఫీసర్ తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్య చక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ నిర్మల, డిసిపియు సిబ్బంది జాహ్నవి, రాజేష్, మాధవి, చైల్డ్ రైట్స్ అడ్వకేట్ ఫౌండేషన్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లు వినోద్, విద్యాశాఖ అధికారులు సొంగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతుని ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని, ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు. ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. యాజమాన్యాలకు కార్మికులను బానిసలు చేసే లేబర్ కోడ్లను అందరూ వ్యతిరేకించాలని కోరారు. పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలన్నారు. రైతాంగానికి నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్నారు. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుందరయ్య, డిపిఆర్ దొర తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఇచ్చినటువంటి సమ్మెని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. దీన్ని జయప్రదం కోసం ఏలూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు కృషి సాగిస్తున్నాం. ప్రధానంగా జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కుని కాలరాచే పద్ధతుల్లో పాలక వర్గాలకే సానుకూలంగా కార్మిక చట్టాల్ని రద్దు చేసి కోర్టుగా మార్చింది.
అలాగే ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకునే ప్రయత్నం చేసి కార్మికుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతులని కోర్టును రూపొందించింది, పని భారాన్ని పెంచుతుంది. రెండో పక్కన గ్రామీణ పేదలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కుని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల యొక్క దయాపేక్షగా ఉండేటువంటి పద్ధతిలో బీబీజీ రామ్జీ అనే పద్ధతిలో స్కీమ్ని మార్పు చేసింది. పాత చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాల పేరుతోటి పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ సెక్టర్కి, భూస్వాములకి, గ్రామీణ సంపన్నులకి ఊడిగం చేసేటువంటి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ సంపద సృష్టికర్తల హక్కులు కాపాడుకోవడం కోసం 12 జరిగేటువంటి సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఉద్యోగస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఏలూరులోని ఏఐటియుసి జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు ఈ నెల 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తలపెట్టామన్నారు. ఈ సమ్మెలో భాగంగా ఈ నెల 9వ తేదీ బైక్ ర్యాలీల ద్వారా నిరసన తెలుపుతామన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని, సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కార్మిక సంఘాల నాయకులు తొర్లపాటి బాబు, బుద్ధా సోమయ్య, కె కృష్ణమాచార్యులు, పళ్ళెం కిషోర్, బద్దా వెంకట్రావు, మామిడి దాన వరప్రసాద్, కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి ఉద్యోగ, కార్మిక, రైతు, విద్యార్థి మొత్తం అన్ని వర్గాల ప్రధానికానికి కేంద్ర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసినాయి. దాంట్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఒక మనిషి మొత్తం కార్మిక సంఘ చట్టాలు అయితే ఆ మనిషిలో ఉన్నటువంటి వెన్నుపూసలు తీసి చిన్న కర్ర ముక్క పెడితే ఆ మనిషి నిలబడగలడా? అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో కూడా ముఖ్యమైన పాయింట్లు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి ఉంచి వాటికి ఇంకా పదులు పెట్టి ఉద్యోగం నుంచి కార్మికుడిని తీసివేయాలంటే తీసివేసే హక్కులు కల్పించి ఈరోజు అటువంటి చట్టాలు చేసి ఈరోజు ప్రజలకి మేలు చేస్తున్నామంటే ఇది దుర్మార్గమైన చర్య. దేశంలో ఉన్న మెజార్టీ కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న మెజార్టీ హిందూ ప్రజలకి ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని అన్ని వర్గాల ప్రజానికం ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి మా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్లో బుధవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,63,200 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,66,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,21,600 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,930 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 3,000 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబుకు అరుదైన గౌరవం. కరాటన్ రాంబాబు ముఖ చిత్రంతో స్టాంపు విడుదల చేసిన తపాలా శాఖ.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్. మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడ ఇన్ఛార్జి డిఎస్పీ రవిచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.